మా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. కామెంట్స్ పెడుతున్నారు కదా ఫ్రెండ్స్, చెప్తాను ఈరోజు అందరికీ కామెంట్స్ గురించి. అట్లా కాదు, ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు వచ్చిన వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయో అన్ని కామెంట్స్ గురించి రేపటి వ్లాగ్లో మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళకు మనం అందరికీ ఇప్పుడు ఒకసారి పెట్టాలంటే కష్టమవుతుంది. అందుకే ఇప్పుడు వచ్చిన ఈ నిన్నటి వీడియోకి ఎన్ని మెసేజ్లు వచ్చినాయో, ఎన్ని కామెంట్స్ వచ్చినాయో ఆ కామెంట్స్ అన్నిటికీ నెక్స్ట్ డే వీడియోలో వ్లాగ్లో చెప్పేసేసినాం అనుకో, వాళ్ళు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం కామెంట్స్ ఏమేమి వచ్చాయో అన్నీ చెప్పేస్తాం. నిన్నటి వీడియోకి ఏమో వచ్చినాయో అందరి పేరున థ్యాంక్స్ చెప్తాం. అందరికీ వెరీ వెరీ పెద్ద థ్యాంక్ యూ. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఇలాగే వీడియోస్ చూసి ఆదరించండి, మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టైం 8 దగ్గరకు వస్తుంది. మరి మా మైసమ్మ ఏం చేస్తుందో. అమ్మాయి చాయ్ అయిందా? అవుతుంది తొందర పోయి ఇప్పుడా చాయ్ పెట్టేది? సండే రోజు కూడా జల్దీ వేయాలి అంతేనా? సండే రోజు అయితే సండే రోజు ఆకలి కదా, సండే రోజు అన్నం తినరా, టీ తాగరా? తింటారు కానీ కొంచెం లేటు వెళ్తే. బిస్కెట్ ఏమైనా ఉన్నాయా? చిన్నపిల్లగా బిస్కెట్ తినడానికి చిన్నపిల్లలు తింటారా బిస్కెట్లు? నీయాసం తింటారా? తినచ్చు, ఏం కాదు. చూస్తారు మరి ఉన్నాయా? నాకు కూడా తెలియదు, పిల్లలకు తెలుసు బిస్కెట్లు అయిపోయినాయి అంటే వాళ్ళే చెప్తారు అయిపోయినాయని. ఎటు కూడా పిల్లలు లేరని పిల్లల బిస్కెట్లు నువ్వు తినేస్తున్నావా? నేనే. సరే ఒక్కొక్కటి తీసుకో. అయిపోయినాయి బిస్కెట్లు, మళ్ళీ పిల్లలకు తీసుకొద్దాం. రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అయితే స్నాక్స్ కంపల్సరీ కావాలి పిల్లలకి. మంచిది. చూడండి, పిల్లలు లేరని చెప్పేసి మైసమ్మని చిన్నపిల్ల అయింది, బిస్కెట్లు తింటుంది ఆమెనే. చెప్పింది నువ్వు, తీసుకురమ్మని నువ్వు, కానీ తింటుంది నేను. పేరు నీది, ఊరు నాది. బాగుంది. కానీ ఏమంటారు, చాయ్లా బిస్కెట్ ఉంటే కొంచెం ఆసరు ఉంటుంది అబ్బా. ఎందుకంటే నేను రోజు చాయ్లా 4 బిస్కెట్లు తిని మధ్యాహ్నం దాకా ఉంటా. అంతేనా? కొంచెం టిఫిన్ చేసుకోవాలి పొద్దుగా. అంత పొద్దున టిఫిన్ చేయాలంటే తినబుద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడన్నా ఒక్కసారి క్యాంటీన్లో బోండా, ఇడ్లీ, దోశ ఈ 3 వచ్చినాయి అనుకో, తినేసి. సండే స్పెషల్. సండే లేవన్నా మాకు ఇన్ని బట్టలు ఉంటాయి అనమాట. ఇక మైసమ్మ స్టార్ట్ చేసింది. అంతేగా, దొరికేది ఒకరోజు. ఆ ఒక్కరోజే పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకోవాలి. ఇవి నాలుగుతున్నావు బట్టలు? అంతగానం పోస్తున్నావు? బట్టలు తక్కువనే. సర్ఫ్ ఏం సర్ఫ్ వాడతావు అబ్బా నువ్వు? సర్ఫే వాడతావు కదా? సర్ఫే వాడతావు అది తెలుసు. అయితే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, ఇలా కొన్ని నీళ్ళు పోసినప్పుడు సర్ఫ్ వేసేసి బకెట్తో నీళ్ళు పోసాం అనుకో, కింద మీద అయిపోతాయి అవి. నేను చెప్పలే ఏమన్నా ఓరాల పంటి పోయినా అని. ఇంకా షర్ట్ ఎంత తెచ్చినావు? వైట్ షర్టు.
వర్షాల ప్రభావం ఇదంతా. వర్షాలు లైన్గా పడుతున్నాయి, బట్టలు ఎండేసుకోక ప్లేస్ లేక వర్షాలు సండే కాబట్టి అందరూ పిండేసుకోరు. 4 రోజులు 5 రోజులు బట్టలు ఎత్తుకోకపోతే చూడు 4 పాయింట్లు నాయే ఉన్నాయి. షర్ట్లు 4 ఉంటాయా? 5 షర్ట్లు, 5 2 3 షార్ట్స్, ఇంకా 3 టీ-షర్ట్. వారమే ఉతుకైతే నీ అయితే వారమే, ఎందుకంటే మేము మా పిల్లలే నై విండేసుకుంటాం. ఇది టాటాస్కాయ్. టాటాస్కాయ్ నాకు కూడా తెలుసు, మరి కానీ సిగ్నల్ ఈ వైట్ది సిగ్నల్ అది సిగ్నల్ తీసుకుంటుంది. ఈగ సినిమా చూసినావా? ఈగ సినిమాలో నాని చేస్తాడు చూసినావా? అయ్యా దానికి ఇప్పి ఆడ ఒక టార్చ్ పెట్టి సమంత చదువుకుంటుంటే అటు తిప్పుతాడు చూడు, ఫోకస్ మొత్తం ఇంట్లో పడుతుంది. అలాంటిది అనమాట. దానికి ఒక కవర్ అతికిస్తే అయిపోతుంది. బట్టలు పిండి అయితే అయిపోయింది. ఇప్పుడు ఈజీ మెథడ్, ఇప్పుడు తిననీకి ఆకలిస్తుంది కాబట్టి తిననీకి ఏదైనా వేసుకోవాలి. కానీ ఏం చేయాలి? ఈజీ మెథడ్ ఎగ్ రైస్ చేసి చూపిస్తా. చలో. మైసమ్మ ఏదో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నట్టుంది. ఏం చేస్తుందో చూద్దాం. హెడ్ షర్ట్ పెట్టుకుంది. రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగా, రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగా, రాధమ్మ బంగారు బొమ్మ మనసాయ నిన్ను చూడంగా, రాధమ్మ బంగారు. బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మెసేజ్లకు రిప్లై అడుగుతున్నారు చాలామంది. రిప్లై ఇస్తున్నాము, ఇద్దాం అనుకుంటున్నాము. అంటే ఈ రోజు నుంచి ఎలాగంటే నిన్న వచ్చిన వీడియో కమెంట్స్కి ఈరోజు నెక్స్ట్ డే అంటే ఈరోజు వ్లాగ్లో చెప్పేస్తామండి అందరికీ. ఇంకా అదే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్విఆర్ ఎర్త్ మూవర్స్ అంట పులిహోర అని చెప్పి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ శ్రీకాంత్ గౌడ్ గారు వాయిస్ క్లారిటీ లేదు. అవునండి, వాయిస్ క్లారిటీ లేదు. కొద్దిగా మనకు దగ్గర మైక్ లేదు ప్రస్తుతానికి అయితే. ఒక మైక్ కొనుక్కుంటున్నాము, కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొంచెం బెటర్ కూడా చేస్తాము ఆ మైక్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ అండి, సారీ ఏమనుకోవద్దు వాయిస్ క్లారిటీ లేనందుకు. అండ్ స్వరూప గారు మీరు ఏం వర్క్ చేస్తారని అడిగారు. అంటే మైసమ్ వచ్చేసి ఫార్మా కంపెనీలో ట్యాబ్లెట్స్ అవి ప్యాకింగ్ చేస్తుందండి. ఇంకా నేను వచ్చేసి అక్కడి వేరే కంపెనీలో బస్సు నడిపిస్తాను, డ్రైవర్ని. థ్యాంక్ యూ అండి. అండ్ పలుగుల జ్యోతి గారు హాయ్ అండి. పులిహోర గురించి కొన్ని టిప్స్ చెప్పారు. నెక్స్ట్ టైం కొద్దిగా అలాగే ట్రై చేస్తుంటాం మేము కూడా. థ్యాంక్ యూ జ్యోతి గారు. అండ్ జట్టా సరిత గారు హాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శైలు సూపర్ నైస్, థ్యాంక్ యూ అండి. అండ్ నల్లపోగు వెంగయ్య సూపర్ వీడియో అక్క బాయ్, అన్న బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఆదరిస్తుండండి.
ఇంకా రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఆదరిస్తుండండి, మంచి మంచి వీడియోలు చేస్తుంటాము. ఇంకా పిల్లల గురించి కొద్దిగా కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఏ పిల్లలైనా చిన్నగా ఉన్నప్పుడు అట్లే చేస్తారు, మా పిల్లలనే కాదు. అయితే ఒక సిస్టర్ మెసేజ్ చేసిందండి, కామెంట్ పెట్టింది, మీ పిల్లలు కొంచెం ఓవర్ చేస్తున్నారని. ఇంకా తనకి కొంచెం బాధపడింది. అందులో అసలు ఓవర్ ఏముందో నాకైతే ఏం అర్థమైతే లేదు. పిల్లలు అన్నాక ఇక తనకి నచ్చలేదు. పిల్లలు అన్నాక మాత్రం ఖచ్చితంగా అల్లరి చేస్తారు, ఏ పిల్లలైనా సరే, అని మీకు తెలిసిన విషయమే. కానీ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. సరే, ఆమెకు నచ్చలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఇట్లాగే మమ్మల్ని ఆదరించి వీడియోస్ ఇట్లనే క్లిక్ చేయకుండా చూడండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎంత ఉంటే మేమంత మంచి మంచి వీడియోలు చేసుకుంటాము. థ్యాంక్ యూ అందరికి పేరు పేరున మెసేజ్ మాత్రం మాకు రిప్లై ఇవ్వండి. మేము కూడా కామెంట్స్ పెట్టండి, మేము ఇప్పటి నుంచి రిప్లై ఇవ్వడానికి చాలా ట్రై చేస్తుంటాము. ఖచ్చితంగా ఇస్తాము. మీరు మాత్రం మా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఊరికైతే బయలుదేరుతున్నాము. ఇక పిల్లలు ఆనేవారు. ఈరోజు ఊర్లో కొంచెం చిన్న ప్రోగ్రామ్ అనుకున్నాము. ఆ ప్రోగ్రామ్ అనేది కొంచెం సస్పెన్స్, అది రేపటి వీడియోలో చెప్తా. వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది రేపటికి. ఓకే అండి. అలాగే మా ఫ్యామిలీ వాళ్ళని చూపిమని కామెంట్స్ పెట్టి నాకు ఖచ్చితంగా నేను మా ఫ్యామిలీని చూపిస్తా. ఫోన్ అయితే చేసినాము రమ్మని చెప్పి అందరికీ, కానీ వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.